వందనాలు ప్రభా. బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా, నీ బిడ్డలకు నా ప్రభా మీరు అనుదినము నా ప్రభా నా తండ్రి ఇచ్చేటటువంటి ప్రభా నా తండ్రి అయ్యా ఎక్కువ జామున నా ప్రభా 3 గంటల నుంచి ప్రార్థనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. పాటల్లోనూ నా ప్రభా నా తండ్రి అయ్యా, నా ప్రభా నా తండ్రి శ్వాస ప్రమాణంలో నీ తోడు కాపుదలు ఉంచినండి. ప్రియాంక స్తోత్రాలు ప్రభా అయ్యా. వాక్యం చదివి అర్థం చేసుకున్నటువంటి నా ప్రభా అందరికీ స్తోత్రాలు వందనాలు. చేర్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడండి ప్రభా నా తండ్రి. ఈ లోకంలో ప్రభా బహుభయంకరమైనటువంటి ఉన్నటువంటి నా ప్రభా నా తండ్రి యాత్రలో ప్రయాణం చేస్తా ఉన్నాం అయ్యా. నా తండ్రి అనుదినం కూడా నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల ద్వారా ప్రభా రోజుకొకరి ద్వారా అద్భుతకరమైనటువంటి వాక్యం వినిపిస్తున్నారు ప్రభా. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా, ఈ ఏర్పాటు కోసం సిద్ధపరిచినటువంటి బాబీ రత్నాకర్ గారిని దీవించి ఆశీర్వదించండి. పుట్టినదేది ఏడుకుగా నా ప్రభా గతించిన సంవత్సరం అంతా కూడా మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడారు. అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు కూడా కాపాడారు, మీ స్తోత్రాలు వందనాలు. కుటుంబాన్ని కాపాడారు, మీ స్తోత్రాలు. తన జీవితాన్ని కాపాడారు, మీ స్తోత్రాలు. మీ కొరకు నా ప్రభా నా తండ్రి అయ్యా, నా తండ్రి అయ్యా అందరిని హెచ్చరిస్తూ జీవిస్తూ అందరిని కూడా నా ప్రభా కలగొలుపుగా ఈ యొక్క కార్యక్రమాలకు నీ తోడు కాపుదలించినందుకే స్తోత్రాలు నా ప్రభా. మీరు పరలోక పరిశుద్ధులు నీ కుమారుని దీవించి ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతుంటుండగా నూతన నా ప్రభా దీవెనల ఆశీర్వాదాలు నీ బిడ్డ పైన ఉంచమని మనవి చేసుకుంటున్నాను. జరగనున్న సంవత్సరం అంతట్లో కూడా ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధ కంచి వేయండి. అద్భుతకరంగా నా ప్రభా నా తండ్రి ఈ జూమ్ కార్యక్రమంలో చేరినటువంటి బిడ్డలందరికీ నా ప్రభా నీ కుమారుడు తోడు కూడా మా అందరికీ ఉంచమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. ఏర్పాట్లో ఉన్నటువంటి జాన్సన్ బాబుని నా ప్రభా నా తండ్రి, జాన్సీని నా తండ్రి, ప్రేయర్ వారియర్స్ లో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభా టీం మొత్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ దయగలిగిన నస్తాను కప్పు చెప్తూ ప్రభా ఈ యొక్క ఎక్కుదామున ప్రభా వాక్య పరిచర్య అందిస్తానికి శ్రేణిదానటువంటి నా ప్రభా నా తండ్రి అయ్యా, నీ బిడ్డని దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మతోటి నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతోటి నింపి మా ఆత్మ జీవితానికి అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి ప్రభా. నా తండ్రి మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక మీరే ఉండి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా అందరి శరీర ప్రాణాత్మలు నీ దయగలిగిన నస్తానికి కప్పు చెప్తూ యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన మా మంచి కాపరి అతి త్వరలో మేఘాశుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. జాన్సన్ ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ యు శ్రీనిత గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారు చెప్పే వాక్యాలు మనం విన్నప్పుడు వాలంటైన్ డేవిడర్ గారి సందేశాలను తిరిగి మనం గుర్తు చేసుకోవటమే. డాక్టర్ యు శ్రీనిత గారు పులివెందులలో గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల నందు జువాలజీ లెక్చరర్ గా సేవలు అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన శ్రీనిత గారు విద్యార్థి దశలోని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మిషనరీ విద్యార్థిగా సేవలందించారు. 35 సంవత్సరాలుగా యుఈఎస్ఐ పరిచర్యతో అనుబంధం కలిగిన శ్రీనిత గారు విద్యార్థుల మధ్య సేవ చేయుచు హెబ్రోన్ సంఘ సహవాసంలో కొనసాగుతూ వాక్య పరిచర్య ద్వారా ప్రభు సేవలో పాల్గొంటారు. యువతతో సమయం గడపటం, వారికి మార్గనిర్దేశం చేయటం శ్రీనిత గారికి ప్రభు అనుగ్రహించిన భారం. శ్రీనిత మరియు వారి ప్రియమైన భర్త గారైన శ్రీ ప్రసాద్ రెడ్డి గారులకు 2 కుమారులు ఆశిష్ మరియు ఆశ్రయ్. వారు మనకు తరచుగా ఈ మధ్య వాక్యాన్ని బోధిస్తారండి. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము వాక్యానికి సహాయకరంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతున్నాము. ఎవరైనా దయచేసి ఒకరు చదవవలసిందిగా కోరుతున్నాను. నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఈ రోజు వాక్య భాగానికి సహాయకరంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17 నుంచి 21వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదవవచ్చు. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకాయలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండ్రి. ప్రధాన యాజకుడును అతనితో కూడా నున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. ఆమె. థ్యాంక్ యూ సిస్టర్. ఈ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే మరి సంఘములో సూచన క్రియలు, మహత్కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. అనుదినము ఆ యొక్క ఆదిమ సంఘంలో మరి యేసుక్రీస్తు ప్రభువుని, దేవాతి దేవుని విశ్వసిస్తున్నటువంటి అనేకులు సంఘంలో చేర్చబడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉందన్నమాట. సంఘము విస్తరిస్తున్న కొలది సంఘంలో మరి వ్యతిరేకత బయట నుంచి ప్రారంభం అవటం మనము గమనిస్తూనే ఉన్నాం. నేటి దినాలలో కూడా అలాంటి వ్యతిరేకత సంఘం పట్ల ఉండటం మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ వ్యతిరేకతను అనుభవించినట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఇక్కడ మనము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయాలనా, బరబ్బాని విడుదల చేయాలనా అని చెప్పి మరి ఆ యొక్క వ్యక్తి మనము పిలాతు అడుగుతున్నట్లుగా కూడా గమనించవచ్చు అన్నమాట. ఈ లేఖన భాగాల్లో మనము ఈ ప్యాసేజ్ అంతా కూడా గమనించినట్లయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయటము, మరి ఏ నేరము చేయకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుని సిలువకి అప్పగించటము, ఇవన్నీ సంగతులు కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనము గమనించినట్లయితే అంటే యేసుక్రీస్తు ప్రభు వారికే ఇలాగ చేయబడినప్పుడు నేటి దినాలలో సంఘముకు హింసలు రావటము అనేది మరి క్రొత్త విషయం ఏమీ కాదనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి సంఘము లేదా సంఘంలోని విశ్వాసులకి కూడా హింసలు కలగటం మనము గమనిస్తూ ఉంటాము. ఎందుకు అని చూసినట్లయితే ప్రత్యేకంగా మన భారతదేశంలో మరి ఈ యొక్క సాంస్కృతికంగా ఆచార వ్యవహారబద్ధంగా ఎన్నో కట్టుబాట్లు మరి ఎన్నో మరి చూసినట్లయితే వారి యొక్క ఆచారాలను కలిగి ఉంటారు. అలాంటి ఆచారాల నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సత్య సువార్తని విన్నప్పుడు ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో అలాంటి వ్యక్తుల జీవితంలో పాపము అనేది తొలగిపోయి వారికి ఎంతో సంతోషకరమైన జీవితము, ఒక నిరీక్షణ కలిగిన జీవితము, మరి చూసినట్లయితే ఈ లోకం విడిస్తే సదాకాలము దేవునితో ఉంటామనే ఒక ధైర్యము, జీవం కలిగిన దేవునితో మాట్లాడుతూ అనుదినము దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఒక ఆనందము కలిగి ఉండటం అనేది మరి విశ్వాసుల్లో గమనిస్తూ ఉండటం అనేది చూస్తూ ఉన్నాము. అలాగ గమనిస్తూ ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి మానవులు లేదా వారి బంధువులు, వారి ఇంటి వారు మరి చూసినట్లయితే ఆ వ్యక్తిని లో ఎందుకు ఇంత సంతోషం ఉంది, ఇంత మార్పు ఉంది అని చెప్పి సంతోషించడానికి బదులు మన కట్టుబాట్ల నుంచి, మన ఆచార వ్యవహారాల నుంచి, మన పద్ధతుల నుంచి భిన్నంగా ఈ వ్యక్తి జీవిస్తున్నాడు అన్నటువంటి దృక్పథముతో సంఘంని హింసించటం లేదా విశ్వాసులని హింసించటము అనేది మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. మరి ఇంకా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత ఈ వ్యక్తులకి ఏమైనా ఆర్థికంగా సంఘం నుంచి సహాయం అందుతుందో ఏమో, అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు, లేదా ఏదైనా ఫారిన్ కంట్రీస్ నుంచి ఆర్థిక సహాయం అందుతూ ఉందేమో అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనలతో మరి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిని హింసించడం అనేది మనము గమనిస్తూ ఉంటున్నాము. ఒక సహోదరి యేసుక్రీస్తు ప్రభువుని మరి
హైందవ కుటుంబం నుంచి, బ్రాహ్మణ కుటుంబం నుంచి విశ్వసించినప్పుడు ఆమెని ఇలాగే సంఘము ద్వారా కానీ, ఫారెన్ కంట్రీస్ నుంచి కానీ ఏమైనా మనీ ఆర్డర్స్ వస్తాయేమో అని ఆ ఊరి వారు ఒక వ్యక్తిని కిరాయి ఇచ్చి మరి పోస్ట్ ఆఫీస్ దగ్గర కాపలా ఉండమని చెప్పారంట. చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ కిరాయికి ఆశపడి ఆ విధంగా ప్రతిరోజు ఆ సహోదరికి ఏమైనా ఆర్థిక సహాయం వస్తూ ఉందేమో అని గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి కూడా ఏ ఆర్థిక సహాయము రాలేదు. తర్వాత ఆ వ్యక్తికి మరి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని మరి ఈ ఊరి వ్యక్తులు మీరు యేసు ప్రభుని అంగీకరించినందుకు ఏమైనా మరి బయట నుంచి సహాయం వస్తూ ఉందేమో అని నన్ను కాపలా కాయమన్నారు. నేను ఇప్పటి నుంచి అలాగా చెయ్యను సిస్టర్, మీరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నా కొరకు ప్రార్థన చేస్తూనే నా యొక్క స్టమక్ పెయిన్ కూడా వెళ్ళిపోయింది. నేను అలాంటి పని చేయనని చెప్పి వెళ్ళిపోయాడంట. కాబట్టి ప్రస్తుత దినాలలో కూడా అలాగా అనేకమైనటువంటి మరి వ్యతిరేకతలు సమాజం నుంచి మరి వారి యొక్క బంధువుల నుంచి విశ్వాసులు ఎదుర్కొంటూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. ఆ సహోదరిని ఒకసారి ఒక సర్పంచ్ నీవు మతంలోకి దిగి వెళ్ళావా అని అడిగితే ఆమె చెప్పిందంట, నేను ఒక ఉన్నతమైన మార్గానికి ఎక్కి వెళ్ళుచున్నాను అని చెప్పిందంట. కాబట్టి ఇలాగా అంటే వారి యొక్క వ్యవహారాల నుంచి లేదా వారి ఆచారాల నుంచి వారి పద్ధతుల నుంచి వేరవ్వటము అనేది సమాజము మరి చూసినట్లయితే జీర్ణం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నదన్నమాట. ఇంకా అనేక సార్లు హైందవ కుటుంబాల నుంచి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తుల యొక్క వివాహాలు చేయాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారినే చేసుకుంటామని చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని కూడా ఆ యొక్క కుటుంబాలలోని వ్యక్తులు అంగీకరించలేక ఎంతో విశ్వాసులని హింసిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా సంఘము పట్ల చూసినట్లయితే సమాజము ఎంతో వ్యతిరేకతను కనపరుస్తా ఉంది. మేము విశ్వసించి మేము పూజిస్తున్నటువంటి మరి యొక్క విగ్రహాలను మీరు పూజ చేయకుండా ఎందుకు వేరే మార్గాల్లో వెళ్తా ఉంటున్నారు, మేము వెళ్తున్న మార్గాల్లో ఎందుకు వెళ్ళటం లేదు అన్నటువంటి స్థితిగతుల్లో నేటి దినాలలో సంఘము ఎంతో హింసించబడుతున్నట్లుగా మన భారతదేశంలో కూడా మనము గమనిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటున్నాము. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు మనం గమనించినట్లయితే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మరి ఆనాడు కొండ మీద ప్రసంగము చేస్తూ ఉన్నప్పుడే దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడు దేవుడు మనలని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి నీతిమంతులమైన మనము ఖచ్చితంగా హింసింపబడతాము. అయినప్పటికీ కూడా మనము ధన్యులమే అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి అన్నమాట. అలాంటి వారిదే పరలోక రాజ్యము అని కూడా దేవుడు చెలవిస్తా ఉంటున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ మీరు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసింపబడిరి అన్నటువంటి సత్యాలను ఇక్కడ తేటగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి మరి విశ్వాసులకు మరి సమాజం నుంచి సంఘము బయట నుంచి ఎంతో వ్యతిరేకతలు రావటం అనేది జరుగుతుంది అని లేఖన భాగాల్లోనే రాయబడి ఉంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణిస్తూ కూడా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని దేవుడు అడగటం మనం గమనిస్తా ఉంటున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే హింసింపబడుతున్నప్పుడు ఎలాంటి మాదిరి కలిగి ఉండాలో మనకు చూపించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అలాగా సంభవించినప్పుడు మనం కూడా
సంతోషించి ఆనందించాలని, అప్పుడు పరలోకంలో మన ఫలము అధికమవుతుంది అని కూడా ఇక్కడ తేటగా రాయబడి ఉంటున్నది. మనకు పూర్వమందుండిన ప్రవక్తలు కూడా హింసింపబడినట్లుగా చూస్తాం. ఇర్మియా ప్రవక్త కావచ్చు, ఎహెజ్కేలు కావచ్చు, యెషయా ప్రవక్త కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనాటి మరి సమాజంలో ఎన్నో హింసలకి గురైనప్పటికీ కూడా దేవుని వాక్కును చేతపట్టి ప్రవచించినట్లుగా మనము గమనించగలుగుతా ఉంటున్నాము. అదేవిధంగా మరి ఈ సమాజంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి ఇంకొక వ్యక్తి మరి వారి కుటుంబం నుంచి బయటికి వెళ్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద చూసినట్లయితే ఎదురుగున్న ఇంటిలోని ఒక వ్యక్తి ఉమ్మి వేయటం అనేది జరిగిందంట. అప్పుడు ఆయన హృదయం ఎంతో బ్రద్దలైనప్పుడు, దేవుడు నన్ను చూడు, నా మీదనే వేశారు కదా ఉమ్మి అన్నప్పుడు దాన్ని తుడుపుకొని, దేవా నీకు వందనాలు అని చెప్పి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడంట. కాబట్టి ఈ సమాజంలో మనకు వ్యతిరేకతలు వస్తాయి, లేదా మనం హింసింపబడతాము, లేకపోతే దూషణ మాటలు మన మీద పలకబడతాయి, వ్యతిరేకతలు వస్తాయి అని చెప్పి దేవాతి దేవుడు ముందుగానే మరి మన కొరకు లేఖనాల్లో రాయించాడు. అందుకే ఇక్కడ కూడా ఈ 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే తేటగా ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మచ్చరముతో నిండుకొని అనే మాటని మనము గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి మరి ఇలాంటివి చూసినప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు, కానీ మనము చూసినట్లయితే సంతోషించి ఆనందించి ప్రభు కొరకు ధైర్యంగా ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాము. మరి అదే విధంగా ఇంకా మరి మనం ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో కూడా అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అనే మాటని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. నేటి దినాలలో కూడా మరి చూసినట్లయితే మరి సేవకులు అనబడే వారిని, దేవుని వాక్యంను ప్రకటిస్తున్న వారిని పట్టుకొని చెరసాలల్లో వేయటం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాము. మరి ఉత్తరప్రదేశ్ లో అయితేనేమి, అదే విధంగా ఏపీలో అయితేనేమి, మరి మన దేశంలో అంటే ప్రపంచ దేశాలలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో చోట్ల చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాక మన దేశంలో కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్ని మనము చూస్తూ ఉంటున్నాము. మునుపటి దినాలలో ఒక కరపత్రికను ఎవరికైనా ఇస్తే మరి మొహమాటం కొరకైనా వారు తీసుకునేవారు, కానీ ప్రస్తుత దినాల్లో ఎంతో ధైర్యంగా మాకు వద్దు, మీరు మా ఊర్లో ఎందుకు ఇలాగా ఈ యొక్క ట్రాక్స్ ఇస్తా ఉన్నారు, లేకపోతే ఈ పత్రికలు ఇస్తా ఉన్నారు, మేమేమైనా వచ్చి మీకు ఇలాగా చెప్తూ ఉంటున్నామా అని ఎంతో ప్రత్యక్షంగా వ్యతిరేకత అనేది అనుభవించడం మనము గమనిస్తూనే ఉంటున్నాం అన్నమాట. ఎందుకు ఈ వ్యతిరేకతలు వస్తున్నాయి అని మనము గమనించినట్లయితే మరి వెలుగుతో చీకటికి పొత్తు ఉండదు. లోకమంతా కూడా చూస్తే మరి సంఘము వెలుపల ఉన్నటువంటి మానవాళి చీకటిలో జీవిస్తా ఉన్నారు, లేదా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించని వారు చీకటిలో జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ చీకటితో మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మనము వెలుగు సంబంధంగా జీవిస్తూ పొత్తు కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యతిరేకత అనేది రావటము జరుగుతుంది అన్నటువంటి సత్యాలని చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే మరి వారిని చెరసాలల్లో కూడా వేయిస్తూ ఉంటున్నారు. నేటి దినాల్లో కూడా ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది దేవుని నమ్మిన విశ్వాసులు చెరసాలల్లో వేయబడి మరి చూసినట్లయితే హింసింపబడటం చూస్తా ఉంటున్నాము, దూషణ పాలవ్వటం మనము గమనిస్తూనే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా సంతోషించి ఆనందించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఈ వ్యతిరేకతల్ని చూసి ఏమాత్రము కృంగిపోనవసరము లేదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు సెలవిస్తా ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాటని అక్కడ రాయటం మనము గమనిస్తామన్నమాట. ఏమని రాయబడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అన్న మాటను చూస్తా ఉన్నాం. ఈ మాట అపోస్తలుడైన పౌలు చెరసాల నుంచి ఈ పత్రికని రాస్తూ ఉంటున్నాడు. అంటే చెరసాల అనుభవంలో కూడా
మరి ప్రభువును బట్టి ఆనందిస్తున్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. మరి చూసినట్లయితే మన ఆనందము లేదా మన సంతోషము మన చుట్టూ ఉన్న వస్తువులను బట్టో లేదా మనకి కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టో ఉద్యోగాలను బట్టో కాదు, కానీ ప్రభువునందు ఆనందించటము నేర్చుకుంటే మరి ఇలాంటి చెరసాల అనుభవాలు, ఇలాంటి కష్టమైన అనుభవాలు, ఇలాంటి వ్యతిరేకతల మధ్య కూడా మన హృదయాలలో ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందం అనేది ఉంటుంది. అది దేవుడు మనకిచ్చిన ఒక ఆధిక్యతగా కూడా మనము భావించవచ్చు. అందుకొరకే మరి చూసినట్లయితే నేటి దినాలలో కూడా భక్తులు ఎంతో ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉండటం చూస్తూ ఉంటున్నాము. మరి గ్రాహం స్టెయిన్స్ గారిని కూడా చూసుకున్నట్లయితే మరి దేవుని సువార్త కొరకు అతడు ఒక హతసాక్షిగా మరి మన ముందు మరణించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. ఆనాటి అపోస్తలులు కూడా చూసినట్లయితే దేవుని సత్య సువార్త కొరకు మరి ఆ హతసాక్షులైనట్లుగా మనం చూస్తా ఉంటున్నాము. జిమ్ ఇలియట్ కావచ్చు, ఆ యొక్క నరమాంస భక్షకుల మధ్య దేవుని సత్య సువార్తని మోసుకెళ్లి తన ప్రాణాలనే కోల్పోయినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. ఇలాగా సంఘము హింసించబడుతున్నప్పుడు మరి చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యము అనేది ఏమాత్రము బంధింపబడి అయితే ఉండదన్నమాట. మనము చూసినట్లయితే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం చూడండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఆమేన్. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ సిస్టర్. ఈ లేఖన భాగాలు చూస్తే నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకోవాలి అంటున్నాడు అనమాట. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అంటే ఏ నేరము చేయనప్పటికీ కూడా నేరస్తుడిలాగా మరి సంఖ్యలలో బంధింపబడుతూ ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం అన్నమాట. దేని విషయమై అని చూసినట్లయితే సువార్త విషయమై మరి ఆ విధంగా సంఖ్యలతో బంధింపబడి ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక చక్కటి మాట రాస్తా ఉన్నాడు. మనము సంఖ్యలతో ఉండవచ్చు, కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నేటి దినాలలో కూడా సమాజము మనలను బంధిస్తే లేదా విశ్వాసులను బంధిస్తే మరి దేవుని ప్రజలను బంధిస్తే సువార్త అనేది బంధింపబడుతుంది అనేది వారి యొక్క అభిప్రాయం. కానీ ఇక్కడ లేఖన భాగాలు చెప్పడము మనం గమనించినట్లయితే సంఘము హింసింపబడినప్పటికీ కూడా సువార్త బంధింపబడి ఉండదు అన్న సత్యాన్ని తేటగా మనం గమనిస్తూ ఉంటున్నాము. నేటి దినాలలో కూడా మరి ఇంతగా హింసలు జరుగుతూ ఉన్నప్పటికీ ఎక్కడ సువార్త బంధింపబడి ఉన్నట్లుగా మనకు కనిపించదు. ఎక్కడైతే దేవుని వాక్యము బైబిళ్లను కాల్చివేశారో అలాంటి ప్రాంతాలే దేవుని వాక్యాన్ని ప్రింట్ చేసే స్థలాలుగా మార్చబడటం మనం చూస్తా ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్యం ఏమాత్రము బంధింపబడి ఉండదన్నమాట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము మరి చూసినట్లయితే 1, 2, 3, 4 వచనాలు ఒకసారి చదువుదాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలును వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇక్కడ చూస్తే మరి ధైర్యంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క పునరుద్ధాన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆనాటి మరి చూసినట్లయితే సద్దూకైలు అనబడేవారు, మరి చూసినట్లయితే ఆ యొక్క యాజకులు అనబడేవారు, మరి చూసినట్లయితే చెరసాలలో అంటే వారిని ఉంచినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. అంటే దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చెరసాలలో వేయబడి ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యం వినిన వారు పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. అంటే ఇంకా చిన్న పిల్లలు అలాగే స్త్రీలు ఎంతమంది ఉండవచ్చో మనం ఊహించవచ్చు. కాబట్టి ఇలాంటి
బలాత్కరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సంఘము హింసింపబడుతూ ఉన్నప్పటికీ, చెరసాలల్లో వేయబడుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఈ సమాజంలో మరి చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల హృదయాలలో కార్యము జరిగించి సంఘంలో చేర్చుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. నిత్య జీవానికి పాత్రులుగా చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. నీతిమంతులుగా తీరుస్తున్నట్లుగా మనము తేటగా ఈ ప్రాంతంలో ఈ లేఖన సత్యాలలో గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనుషులను హింసించవచ్చు, కానీ సువార్త ఏమాత్రము బంధింపబడి ఉండదు అన్న సత్యాన్ని తేటగా ఆనాటి ఆదిమ సంఘంలో మనము తేటగా గమనిస్తూ ఉంటున్నాము. ప్రస్తుత దినాలలో కూడా మన కళ్ళ ఎదుట అలాంటి సంఘటనని, అలాంటి సత్యమే మనము గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి మరి మనం ఏమాత్రము భయపడవలసిన అవసరము లేదు అనేది ఇక్కడ లేఖన భాగంలో తేటగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మరి చూసినట్లయితే ఆ చెరసాల అనుభవంలో ఉండే పౌలు భక్తుడు మరి ఎఫ్సి పత్రిక, కొలస్సీ పత్రిక, అలాగే ఫిలిప్పీ పత్రిక, ఇలాగా ఎన్నో, అంటే ఫిలమోను పత్రిక, ఇవన్నీ కూడా రాయటం మనం చూస్తాం. అంటే ఆ పత్రికలు నేటికి కూడా నూతన నిబంధనలో చేర్చబడి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం, ఎంతగానో ధైర్యపరుస్తున్నట్టుగా చూస్తా ఉంటున్నాము. మరి సమాజంలో ఇలాంటి వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నప్పుడు మరి మనకు మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారు, ఆనాటి అపోస్తులు ఎలాగా ఉన్నారు, మరి చూసినట్టయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉంది అన్నటువంటి సత్యాలు మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఆ విశ్వాసంలో స్థిరముగా ధైర్యముగా కొనసాగటానికి మనకు సహాయం చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఇంకా మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3-4 వచనాలు కూడా మనం గమనిద్దాం. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఆమేన్. ఈ లేఖన భాగాల్లో కూడా మనం గమనిస్తే మరి ఇక్కడ కూడా చూసినట్లయితే ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింసలు కలిగినట్టుగా చూస్తా ఉంటున్నాము. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయినట్టుగా చూస్తా ఉంటున్నాము. భక్తిగల మనుషులు స్టెఫెన్ను చనిపోయిండగా సమాధి చేసినట్లుగా కూడా చూస్తా ఉంటున్నాము. అయితే అలాంటి సమయంలో సౌలు ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి బలవంతంగా వాళ్ళని, ఆ సంఘాన్ని హింసిస్తా ఉంటున్నప్పుడు, పాడు చేస్తా ఉన్నప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? సత్య సువార్తని ప్రకటిస్తూ ఉంటున్నారు. కాబట్టి సువార్త అనేది ఏమాత్రము బంధింపబడి ఉండదు. హింసింపబడినప్పటికీ, దూషింపబడినప్పటికీ, విశ్వాసులు చెరసాల్లో వేయబడినప్పటికీ అనేది దేవుని వాక్యము తేటగా మనకు సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా మరి ఇలాగా ఇంటింటా వచ్చి స్త్రీలు పురుషులను మరి చూసినట్లయితే బంధించి పాడు చేసినటువంటి ఆ యొక్క సౌలు అనబడినటువంటి వ్యక్తిని దేవుడు మరి దర్శించి చూసినట్లయితే మరి పౌలుగా మార్చినట్టుగా చూస్తాము. ఈ సువార్త కొరకు మరి బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభమని తన జీవితాన్ని అప్పగించుకున్నట్టుగా చూస్తాము. నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అన్నటువంటి సత్యం కొరకు ఆ యొక్క పౌలుని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి 3 మిషనరీ ప్రయాణాలు అతడు చేశాడు. మరి చూసినట్లయితే ఎన్నో పత్రికలు రాశాడు. మరి సంఘము కట్టబడుట కొరకు, సంఘంలో మరి చూసినట్లయితే మరి రక్షింపబడిన వారు చేర్చబడుట కొరకు తన ప్రాణంను లెక్క చేయక ప్రయాసపడినటువంటి వ్యక్తిగా మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఒకవేళ నేటి దినాలలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని హింసించటానికి ప్రయత్నం చేసినప్పటికీ, అలాంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థించినట్లయితే, అలాంటి వ్యక్తులకి భయపడక మనము సత్య సువార్తని ధైర్యంగా ప్రకటించినట్లయితే ఆ వ్యక్తులను కూడా దేవుడు మారుస్తాడు, లేదా మారు మనస్సును దయచేస్తాడు, నిత్య జీవానికి పాత్రులుగా చేస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ దేవునిలో ఉన్న
ఆ ఆనందము వారు ఎరుగునట్లుగా చేస్తాడు. కాబట్టి నేటి దినాలలో జరుగుతున్న ఈ హింసలను వీటన్నిటిని చూసి మరి మనము ఏమాత్రము భయపడనవసరం లేదు అన్నటువంటి సత్యాన్ని ఈ లేఖన భాగాల్లో మనం ఎంతో తేటగా గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇంకా మరి అపోస్తుల కార్యంలో చూసినట్లయితే మరి వారిని ఆ యొక్క చెరసాల్లో వేయించటమే కాకుండా మరి 19వ వచనంలో చూస్తే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి మరి ఈ జీవంను గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. అంటే ఈ చెరసాల అనుభవాల్లో ఉన్నప్పుడు, ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నప్పుడు మరి చూసినట్లయితే మరి దేవుని దూత సహాయం చేస్తున్నట్టుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి మరి మనం హింసింపబడుతున్నప్పటికీ, దూషింపబడుతున్నప్పటికీ మనం ఒక్కరమే కాదు, కానీ మనతో పాటు దేవుడు ఉంటాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన దూతలు సహాయం చేస్తారు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం తేటగా గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ హింసలు, బాధలు అవి మనం ఒక్కరమే అనుభవించటం లేదు, కానీ మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనుభవిస్తున్నట్టుగా మనము తేటగా చూడవచ్చు. మరి మనలో ఉన్న దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నటువంటిది కూడా ఇక్కడ తేటగా మనము గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి ఇంత అంటే హింసలలో కూడా చూస్తే దేవుని యొక్క రక్షణ అనేది ఉన్నట్లుగా మనము స్పష్టంగా చూస్తాం. అయితే ప్రతి ఒక్కరి పట్ల ఇలాంటి ఉద్దేశమే ఉంటుంది అని కూడా మనం చెప్పడానికి వీలు లేదు. దేవునికి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశము ఉంటుంది. అదే మనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ భక్తుడైన యాకోబుని మనం చూసినట్లయితే 1-2 వచనాలు చూద్దాం, చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఇక్కడ థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూస్తే యాకోబుని ఏం చేస్తా ఉన్నాడు, ఖడ్గముతో చంపించినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెడుతూ ఉంటున్నాడు, బలాత్కారంగా పట్టుకొని. ఇక్కడ చూస్తే యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించినట్లుగా చూస్తాం. కాబట్టి దేవుని ప్రణాళికలో ఒకవేళ మనం హతసాక్షులం అవ్వాలి అని రాయబడి ఉంటే మరి మనము చనిపోయినప్పటికీ కూడా మరణము అనేది విశ్వాసులకి చూసినట్లయితే దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక ఎంట్రీగా మనము చూస్తా ఉంటున్నాము. కాబట్టి మరణము అనేది మనల్ని ఏమి బంధించి ఉంచదు, లేకపోతే మనల్ని ఏమీ చేయలేదన్నమాట. మనము సజీవుడైన దేవుణ్ణి కలుసుకోవడానికి అది ఒక ఎంట్రీగా ఉపయోగపడుతుంది అన్నటువంటి సత్యాన్ని మన హృదయంలో మనము స్థిరంగా విశ్వసించాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. ఎందుకు అని చూసినట్లయితే మరి మరణము మన మీద విజయము పొందలేదు అనేది కూడా మనము చూస్తాం అన్నమాట తేటగా. మరి ఆ సత్యం కొరింథీ పత్రికలో కూడా మరి తేటగా మనము గమనించవచ్చు అన్నమాట. మరి మనం చూసినట్లయితే ఒకసారి ఆ మాటలు చూద్దాం, చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 55వ వచనంలో విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చూస్తా ఉంటున్నాము. కాబట్టి మరణము మన మీద ఏమాత్రము విజయం చేయలేదు. మనం మరణించిన తర్వాత దేవుణ్ణి ముఖాముఖిగా
చూస్తామని దేవుని లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ యాకోబు అందుకొరకే ధైర్యంగా మరి ప్రభు కొరకు మరణించడానికి కూడా తనని అప్పగించుకున్నట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ ఇదే ప్యాసేజ్ లోనే పేతుర్ని చెరసాల నుంచి దేవుడు విడిపించినట్లుగా కూడా చూస్తాం. కాబట్టి ప్రభువు యొక్క ఉద్దేశము మరి మన పట్ల ఏమై ఉంది, మరి హింసింపబడుచున్న మన పట్ల మరి దేవుడు ఏ సంకల్పం కలిగి ఉంటున్నాడు, దానికి మనము లోబడవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనకు ఈ యొక్క లోకములో మనము కేవలము యాత్రికులము మాత్రమే. మన లోకము పరదేశము, సదాకాలము మనం ఉండబోయేది మరి ఆ పరలోక రాజ్యమే. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో దేవుడు మనల్ని ఎంతకాలం ఉంచాలంటే అంతకాలమే ఉంచుతాడు అన్నటువంటి సత్యాన్ని కూడా మన హృదయంలో మనము కలిగి ఉన్నప్పుడు ఇలాంటి హింసలలో, ఇలాంటి బాధలలో, ఇలాంటి బలాత్కారాలలో మనము ఏమాత్రము భయపడకుండా ప్రభు కొరకు ధైర్యంగా జీవించగలుగుతాము అన్నటువంటి సత్యాన్ని మరి యొక్క ప్యాసేజ్ లో మనం తేటగా చూడవచ్చు అన్నమాట. కాబట్టి మరి చూసినట్లయితే ఇలాగున మరి సంఘము హింసింపబడుతూ దూషింపబడుతున్నప్పుడు సువార్త ఏమాత్రము బంధింపబడి ఉండదు. మరి అలాగ హింసించి దూషింపబడుతా ఉన్నప్పుడు ప్రభు యొక్క సహాయం కూడా మనతో ఉంటుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. ప్రభువు మనల్ని ధైర్యపరుస్తాడు అన్న సత్యాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనము ఇలాంటి సమయాలలో మరి చూసినట్లయితే సంఘం ఏం చేయాలి అన్నటువంటిది చూస్తే ఇక్కడ ధైర్యంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవంను గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకులను అతనితో కూడా నున్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంత్రోతులను చెరసాలకు పంపిరి అని చూస్తాం. ఇక్కడ మరి ఇంత హింసింపబడాము, చెరసాల్లో వేయబడ్డాము అని చెప్పి మౌనంగా ఏమాత్రము లేరు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత మరి చూసినట్లయితే అక్కడ జీవం కలిగిన మాటలన్నిటినీ ప్రజలతో చెప్పండి అని చెప్పి మరి దేవుడు వారిని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాము. కాబట్టి వారు ధైర్యంగా మరి ఆ యొక్క సమాజ మందిరంలో అంటే అక్కడ దేవాలయంలోనికి వెళ్ళి వారికి బోధిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ఏ పరిస్థితుల్లో నడిపిస్తూ ఉంటాడో, మరి ఏమని బోధిస్తా ఉంటాడో, ఏమి చేయమని చెప్తా ఉంటాడో ఆ విధంగా మనము ప్రవర్తించాల్సిన అవసరత ఉంది అనేది ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం అన్నమాట. దేవుడు ధైర్యంగా బోధించమంటే బోధించాలి, మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలి. దేవుడు మరి చూసినట్లయితే అపోస్తులైన పౌలు మరి రక్షింపబడిన తర్వాత మరి ఆయన ఆ మాసిదోనియాకి వెళ్ళాలా అని చెప్పి మరి ఉన్నప్పుడు దేవుని దూత మరి చూసినట్లయితే అక్కడ పౌలుని మరి చూసినట్లయితే వేడుకుంటా ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ప్రభువు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేం నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అని చూస్తాం. అంటే కొన్నిసార్లు దేవుడు ఎవరిని కలుసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా తేటగా మనకు బయలుపరుస్తూ ఉంటాడనమాట. అంటే అలాగా మనము ప్రతి క్షణము దేవుణ్ణి సన్నిధిలో సిద్ధపడి దేవా ఈ సమయంలో నేను ఎవరికి బోధించాలి, ఏం చెయ్యాలి అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం అనేది ఇక్కడ తేటగా మనకు తెలుస్తా ఉందన్నమాట. మరి కొన్నిసార్లు మరి చూస్తే అపోస్తులైన పౌలుని దేవుడు నీవు వెళ్ళొద్దు అని ఆటంకపరిచినట్టుగా కూడా మనము లేఖన భాగాల్లో చూస్తాం అన్నమాట. కాబట్టి అలాగా అంటే దేవుడు ఏమైతే బోధిస్తా ఉంటున్నాడో ఆ మాట చొప్పున ముందుకు సాగటము అనేది విశ్వాసులుగా మనకు ఎంతైనా క్షేమకరము అనేది మరి చూసినట్లయితే చూస్తాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ
వారి నాటంక పరిచినందున వారు పృగియా గలితియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని చూస్తాం. కాబట్టి దేవుడు ఈ యొక్క మరి శ్రమల కాలంలో, హింసింపబడుతున్న కాలంలో మరి చూసినట్లయితే దేవుని వాక్యం ఏం బోధిస్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలాగా నడిపిస్తూ ఉన్నాడు అన్న మాట చొప్పున మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. అది ఎంతైనా మనకు క్షేమకరము అనేది కూడా మనము చూడొచ్చు. అదే విధంగా మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఇక్కడ చూస్తే దేవుని వాక్యము తన ప్రాణంను రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును అని చెప్పి తేటగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది అన్నమాట. కాబట్టి చాలా సార్లు చెరసాలల్లో వేయబడినప్పుడు, హింసింపబడుతా ఉన్నప్పుడు మనము ఏమని ప్రార్థన చేస్తామంటే, వాళ్ళని కాపాడుదేవా, వాళ్ళని బయటికి తీసుకురాదేవా, వాళ్ళని రక్షించు అని ప్రార్థన చేస్తాము. అలా ప్రార్థన చేయటంలో తప్పేమీ లేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మరి దేవుని కొరకు ప్రాణాలు ఒకవేళ అర్పించాల్సి వచ్చిన, ఇక్కడ ఏమంటాడు, తన ప్రాణంను రక్షించుకొనువాడు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఆ సువార్త కొరకు మన ప్రాణాలు పోగొట్టుకోకూడదు, మనం రక్షింపబడాలి అన్నటువంటి డీప్ కాన్షియస్ గా కూడా మనము ఉండకూడదు అన్నమాట. దేవా నీ చిత్తం ఏంటి అనేది ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. అంటే సువార్త ప్రకటింపబడటానికి ఒకవేళ నేను ప్రాణం పెట్టవలసి వచ్చినా కూడా నన్ను సిద్ధపరచు అని చెప్పి దేవుణ్ణి అడగాలి. ఇక్కడ నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకుని వారు ఏమవుతారంటే వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పి దేవుని వాక్యం తేటగా సెలవిస్తా ఉంది. కాబట్టి అలాగా ఒకవేళ ప్రాణాలు కోల్పోవలసి వచ్చినా కూడా మనల్ని ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం ఇక్కడ తేటగా సెలవిస్తా ఉంది అనమాట. ఇంకా దేవుడు ఏమంటాడంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము కూడా ఉండేది అనమాట అన్నటువంటి మాటల్ని కూడా మనం చూస్తాం. కాబట్టి మరి ఆ యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ద్వారా ఇంకా సువార్త విస్తారంగా ప్రకటింపబడేటట్లుగా కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. చాలా సార్లు మనకి ఏ శ్రమలు వద్దు, ఏ కష్టాలు వద్దు, నేను కంఫర్ట్ జోన్ లో ఉండాలి అన్నట్టుగా మనం చూసినట్లయితే మన మనస్సుల్ని సిద్ధపరచుకుంటా ఉంటాం, మన పిల్లల్ని ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మరి తన ప్రాణంను రక్షించుకోవాలి అనుకుంటే వాళ్ళు అంటే పోగొట్టుకుంటారు అనే మాటని చూస్తా ఉంటున్నాము. కాబట్టి మరి ఒకవేళ దేవుని సత్య సువార్త కొరకు నేను కంఫర్ట్ జోన్ విడవలసి వచ్చినా, శ్రమలు అనుభవించాల్సి వచ్చినా, కష్టాలు అనుభవించాల్సి వచ్చినా నన్ను సిద్ధం చేయి ప్రభువా అని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మన పిల్లల్ని సిద్ధపరచాలి, సంఘంను కూడా ఆ విధంగా సిద్ధపరచాలన్నమాట. సంఘంలో దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు కాపరులు చూసినట్లయితే ఆ యొక్క గొర్రెలకు పిల్లలకు అలాంటి లేఖన భాగం అందించి ధైర్యపరచవలసిన వారుగా ఉంటున్నారన్నమాట. సత్య సువార్త కొరకు చాలా సార్లు ఇక్కడ అపోస్తులైన పౌలు చూస్తే 3 మిషనరీ ప్రయాణాలు చేస్తాడు. మనమైతే ఆనాటి ఆది అపోస్తులు కూడా ఎన్నో ప్రాంతాలు సంచరించి దేవుని సత్య సువార్తని ప్రకటించినట్టుగా చూస్తూ ఉంటాం. మనమైతే ఒక ప్లేస్ లో ఒక ఇంటిని నిర్మించుకొని అక్కడ స్థిరపడిపోతే, ఒకవేళ దేవుడు ట్రాన్స్ఫర్ అయిన మరొక ప్రాంతానికి వెళ్ళు అంటే మనము వెళ్ళటానికి ఇష్టపడని రీతుల్లో ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ లోకము లో మనకి శాశ్వత నివాసం ఏమీ లేదు. కాబట్టి మనము చూస్తే దేవుడి ప్రణాళికలో మనం ఎక్కడ పని చేయాలి, ఎక్కడ ఆయన సువార్తను ప్రకటించాలి, మరి ఏ ప్రాంతాలకు వెళ్ళాలని దేవుడు మనకి బోధిస్తే, మరి అపోస్తులైన పౌలు లాగా చూస్తే ఆ యొక్క ప్రాంతాలకి మనము వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. అంటే మరి ఆ విధంగా చూసినట్లయితే వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం అనేది తేటగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట.
కాబట్టి అలాగా దేవుడు మనల్ని మరి సిద్ధపరుచున్నట్లుగా దేవుడు సహాయం చేయాలని మనం కోరుకోవాలి. అంటే అపోస్తలైన పౌలు ఆ విధంగా సిద్ధపడుతున్నాడు, పేతురు భక్తుడు కూడా మరి చూసినట్లయితే ఆ విధంగానే సిద్ధపడుతున్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. ఇంకా పౌలు శీలలైతే పాటలు పాడుతూ ఉన్నట్లుగా కూడా మనము చూస్తాం ఆ తర్వాత లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే. కాబట్టి ఆనాటి భక్తులందరూ కూడా పేతురు కానీ, యోహాను కానీ, పౌలు భక్తుడు కానీ, శీల కానీ ఎవరైనా కూడా దేవుని సత్య సువార్త కొరకు మరి చూసినట్లయితే తమ ప్రాణాలని అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. చూడండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. ఆమె. కాబట్టి క్రీస్తు సేవకులమైన మనము గృహ నిర్వాహకత్వము నిర్వహించాలి. కాబట్టి దేవుని సువార్త ప్రకటించే విషయంలో మనము ఎలాంటి గృహ నిర్వాహకత్వం కలిగి ఉంటున్నాము. మరి అలాగ మంచి గృహ నిర్వాహకత్వము నిర్వహించి నమ్మకమైన వారుగా మరి దేవుని సత్య సువార్తని ప్రకటించే వారంగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు అంతిమంగా మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుమని సెలవిచ్చాడనమాట. కాబట్టి ఆ సత్య సువార్త ప్రకటించకపోతే దేవా ఇంకా నీవు రావద్దు, కొంతకాలం ఆగు అనే చెప్పే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనేది దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అదే విధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో కూడా అంటే మనం చూస్తే 58 చూద్దాం. చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి ప్రభువునందు మనం చూసినట్లయితే దేవుని కొరకు చేసే ఏ పని కూడా మరి వ్యర్థము కాదు అని చెప్పి, మన ప్రయాస వ్యర్థము కాదని స్థిరంగా కదలని వారంగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులంగా జీవించాలి అన్నటువంటి మాటని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి అలాగా మన జీవితాల్లో మరి దేవుని పని పట్ల ఆసక్తి కలిగి జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగా. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు సువార్త ప్రకటన నిమిత్తము మనం ఏ విధంగా ఆసక్తి కలిగి ఉండాలని చక్కని వాక్య లేఖన భాగాలని డాక్టర్ శ్రీనిత గారు మనకు వివరించారండి. సంఘం వెలుపల ఉన్న ప్రజలు చీకటిలో జీవిస్తున్నారు కాబట్టి వెలుగు సంబంధులైన క్రీస్తు బిడ్డలతో వారికి పొత్తు కుదరదు. దేవుని వాక్యము ఎప్పటికీ బంధింపబడి ఉండదు. ప్రకటించే వాళ్ళు బంధింపబడినా సరే మనము నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణములు పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకున్నాను ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే సువార్త నిమిత్తము ప్రాణం పోగొట్టుకునే దానికైనా సిద్ధపడి క్రీస్తుకి మంచి గృహ నిర్వాహకులముగా నమ్మకమైన వారముగా ఉండాలి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. మరి వినీత్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు. అలాగే ఝాన్సీ గూడపాటి గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభా, నీ దోసలో నిలబెట్టించి ప్రభా, ఈరోజు వాక్యం తండ్రి మాకు విత్తన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ప్రభా, నేను బంధించబడి ఉన్నాను కానీ సువార్త బంధించబడలేదని సెలవిచ్చింది రీతిగా ప్రభా, ఆనాడు పేతురు ప్రభ చెరసాలలో బంధించినప్పటికీ తండ్రి ప్రభా, నువ్వు విడిపించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో మాకు అప్పగించబడిన ప్రతి పని నమ్మకంగా చేయడానికి ప్రభా కృప చూపించండి అయ్యా తండ్రి. ప్రభా, బంధకాల విధంగా సువార్త తెలియజేయాలో దతన ప్రభా, బంధకాలు తను మమ్మల్ని ఆపమని అయ్యా నువ్వు మాతో ఉంటామని తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా డాక్టర్ శ్రీనిత గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, భర్తని బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబం దీవించండి ప్రభా. బిడ్డకి ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి అనుభవాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా అనేక
ప్లాట్ఫామ్స్ మీద వాడబడుచుండగా నీ శక్తితో నీ బలంతో నింపండి. అయ్యి విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా దేవతన ప్రభ వాక్యాన్ని దేవతన ప్రభ విని మా జీవితాల్లో ప్రభ అమలుపరిచే వారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనుసరించే వారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభ. నీ దాసురాలు విత్తిన వాక్యాన్ని ప్రభ ప్రత్యేకంగా దీవించండి. అదేవిధంగా ప్రభ ఈ దినాన్ని ప్రభ బాబి రత్నాకర్ గారికి ఇచ్చిన ప్రభ నూతనమైన జన్మదినాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరం దయ్యా కిరీటం దయచేసి నీకు వందనాలతో అనేక మందికి ప్రభ అనేక మందిని ప్రోత్సహించేవారుగా, అనేక మందిని దేవతను ప్రభ ప్రభావితం చేసేవారుగా, అనేక మంది దీవెనకరంగా ఆయన నేను కుటుంబాన్ని నువ్వు వాడుకుంటూ ఉన్నావు ప్రభా. అందరి మంటి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిండు నూరేళ్ళ ఆశయం దయచేయండి. అదేవిధంగా మాకు తెలిసిన అవసరాలు నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా నీ ఐశ్వర్యంలో తీర్చమని, భార్యని బిడ్డలని సంవత్సరం కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దత్తపు వినీతి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వినీతితో పాటు అనేక మంది బిడ్డలు 10th క్లాస్ రాయిపోతూ ఉన్నారు ప్రభా. ఈరోజు ఎగ్జామ్ ఉంది తండ్రి. బిడ్డలు రాస్తుండగా బిడ్డలను ప్రభా నీ కృపతో నింపండి, ధైర్యపరచండి. తోట బాలస్వామి గారు సూపరింటెండెంట్గా వెళ్తూ ఉన్నారు ప్రభా. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ బిడ్డ ఎగ్జామ్ రాశారయ్యా, మంచి రిజల్ట్స్ దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఝాన్సీ గోడపాటి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. నీ శక్తినితో నింపి బిడ్డ ఇంకా బలంగా వాడుకోమని, బిడ్డ యొక్క శ్రీనిధి యొక్క తండ్రి ఎగ్జామ్స్ లో కూడా మంచి రిజల్ట్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ విధంగా ప్రతిరోజు తండ్రి విధంగా నీ వాక్యం వినడానికి తండ్రి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన భద్రత గారిని జ్ఞాపకం చేసుకొని సహకరిస్తున్నాను. జాన్సన్ గారిని, స్వరూప గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీపతి సిస్టర్ గారిని, ప్రభా తేజ ఫినిస్ గారిని జ్ఞాపకం చేసుకొని కోటి దీవించండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలు, పాటలు పాడుతున్న బిడ్డలు, వాక్యం చదువుతున్న బిడ్డలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ప్రపంచం తండ్రి. అదేవిధంగా ప్రభా కొద్దిపాటి అస్వస్థకు గురైన బిడ్డల కూడా కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఏ దోషంలో ఆపరేషన్ జరిగిందో ప్రభా ఆపరేషన్ లో ప్రభా నువ్వు సహాయం చేసావని ప్రభా విని సంతోషిస్తున్నాను తండ్రి. బిడ్డకు దేవతన ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ప్రభా నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కిరణ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. అది దివ్య వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా అతను కూడా డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఉద్యోగాన్ని అదేవిధంగా కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. అలాగే అతను ప్రభావతి సంబంధమైన అతని ఇబ్బందితో బాధపడ్డ విజయ్ కుమార్ గారి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. దేతన ప్రభా అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాను. కాకినాడ గారికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి. రమణ మెగడ గారికి ఆరోగ్యం తెచ్చేయండి. మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా సోనియా డెలివరీ విషయంలో ప్రభాని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఆశీర్వాద అయ్య గారిని, అదేవిధంగా దేతన ప్రభా జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అవసరాలు తెచ్చండి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డ మీద ప్రభా నీ కృప, నీ కనికరమ దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రభా జీవితంలో ఒంటరితనంతో ఉన్నవారు, అయ్యా కుటుంబాల్లో ప్రభా సమస్యల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అదేవిధంగా ఆత్మీయమైన ప్రభా కృంగిదల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని శక్తితో బలంతో నింపని ప్రత్యేకంగా దినాన్ని ప్రభా వాక్యం చెప్పిన దోసరాలను జ్ఞాపకం చేసుకోమని, మేము చేయాల్సిన 10 పనులు సూటిగా మార్గాన్ని చూపించి సకల మహిమగంత ప్రభా మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు దివ్యనామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి మీ నామం మీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందున భూమి యందు మనదన మా అపరాధములను క్షమించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం వాకు చెప్పిన దాసురాలకు పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న ఎగ్జామ్స్ కి అనారోగ్యంతో బిడ్డలు ప్రత్యేకంగా దిన నూతన జన్మలో ప్రవేశించిన బాబి రత్నాకర్ గారు వారి కుటుంబాలకి ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, అలాగే అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన డాక్టర్ శ్రీనీత గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.